సంత భర్తనే ఒక కసాయిగా మారి పాపం ఆ అమ్మాయిని చాలా దారుణంగా కత్తితోని పొడిచి చంపడం జరిగింది. ఆయనకి అనుమానం ఎక్కువ. ఆయనకి మొత్తము ఆయనకి అన్నీ ఉన్నాయి. నాకు తెలుసు మామని కాబట్టి. అది చెరస్ తాగి సిగరెట్లు అది పెట్టుకొని తాగి వచ్చి మా బిల్డింగ్ ముందట నరాలు కోసుకున్నాడు. 16 సంవత్సరాల పిల్లని ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్నాడు. ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్నాడు వాడు. మేనోడు కాడమ్మ వాడు. అప్పుడు మళ్ళీ వాడిని అక్కడ మీకు చెప్పి చేసే వాళ్ళకి చెప్పి మనం పట్టుకొచ్చి 2 సంవత్సరాలు కోట్ల తిప్పాం, నాంపల్లి కోట్ల. అట్లా కూడా ఇడిచిపెట్టకుండా ఆ పిల్లని పట్టుబట్టి ఒక బాధ ఉంది అక్క. అన్న అన్నది ఎవరో చెల్లేదు, అన్న కాపాడని అన్నది. అయినా కూడా మేము కాపాడలేకపోయాను. సారీ చెల్లె. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రస్తుతం నేనైతే కవాడిగూడలో జరిగినటువంటి ఇష్యూ దగ్గరికి రావడం జరిగింది. సో శ్వేత అనే వ్యక్తిని వాళ్ళ హస్బెండ్ రాజు చాలా దారుణంగా హతపరిచాడు, కత్తిని తీసుకొచ్చేసి. మరి ఇది ఎగ్జాక్ట్లీ కవాడిగూడలో రత్నదీప్ దగ్గర ఉన్నటువంటి 4th ఫ్లోర్లో జరిగినటువంటి ఇష్యూ అని చెప్పొచ్చు. ఆ అమ్మాయి ఇక్కడే 4th ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక సెలూన్లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ వర్క్ చేస్తున్న సందర్భంలో అతను ఆమెను వెంటాడి మరి స్కూటీ మీద వచ్చి సో అమ్మాయిని వెంటాడి లిఫ్ట్లోనే అమ్మాయితో వెళ్ళడం జరిగిందంట. సో లిఫ్ట్లో మరి అమ్మాయితో ఏం మాట్లాడిండో తెలియదు కానీ సో అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో మనం చాలా క్లియర్గా చూడొచ్చు. సో ఆ అమ్మాయి దగ్గర వెంట వెళ్తూ ఉంటే అప్పటికి అమ్మాయి అక్కడ ఉన్నటువంటి వ్యూహం టీవీ వాళ్ళని అయితే హెల్ప్ అడగడం జరిగిందంట. సో నన్ను హరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పేసి సో వాళ్ళు వచ్చి ఏం జరిగింది, వచ్చి మాట్లాడదా, ఫ్యామిలీ ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగిందంట. సో వాడు జరిగినా కూడా అమ్మాయి ముందుకు వెళ్తూ ఉంటే సో అదే విధంగా లాగడం, అక్కడే చంపడం జరిగింది. సో ఇది దారుణంగా ఈరోజు పొద్దున 10, 10:30, 11:15 మధ్యలో ఈ ఇష్యూ జరిగింది. సో ఎందుకంటే ఇది ఓన్లీ ఒక అంటే ఇక్కడ ఉన్నటువంటి రత్నదీప్లో 4th ఫ్లోర్ కాబట్టి మేము అక్కడ చూసినటువంటి విజువల్స్లో పక్కన ఎలాంటివి ఇండ్లు కానీ ఎట్లాంటివి ఉండవు, ఎందుకంటే ఆఫీస్కి సంబంధించినటువంటివి కాబట్టి. దాదాపుగా ఇందులో హాస్పిటల్స్ అయినా కావచ్చు, సో కొన్ని క్లినిక్స్ కూడా ఉన్నాయి. మొత్తానికైతే ఎక్కువ హాస్పిటలే కనిపిస్తున్నాయి, స్పెషలిస్ట్లకు సంబంధించినటువంటివి. సో చాలా దారుణంగా కిరాతకంగా తన భర్తే తనకు కసాయిగా మారి ఈరోజు శ్వేతను చంపడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రస్తుతం మార్నింగ్ జరిగినటువంటి కవాడిగూడలో జరిగిన ఇష్యూ దాదాపుగా చాలా వరకు చాలా దారుణం అని చెప్పొచ్చు. సంత భర్తనే ఒక కసాయిగా మారి పాపన అమ్మాయిని చాలా దారుణంగా కత్తితోని పొడిచి చంపడం జరిగింది. ఆమె పనిచేస్తున్నటువంటి ఒక స్పా, ఎందుకంటే ఆ నేమ్ కూడా మనం రివీల్ చేయొద్దు కాబట్టి. శ్వేత అనే అమ్మాయిని తన భర్తనే చంపి తర్వాత వెళ్ళి మళ్ళీ పోలీస్ వాళ్ళకి లొంగిపోయాడని చెప్పేసి అయితే మనకి ఇప్పటివరకు వార్తలు నడవడం జరిగింది. అసలు వాళ్ళిద్దరి మధ్యలో అంటే వాళ్ళు ఏమన్నా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఇంకేదన్నా అంటే ఏమన్నా శ్వేత అక్కడ పనిచేస్తుందని చెప్పేసి అయిన ఏమన్నా వేరే తాట్లో అమ్మాయి మీద ఉద్దేశించి వెళ్ళి ఆ అమ్మాయిని పగడ్బందీగా వెళ్ళినంత చంపవలసిన అవసరం ఏముంది, ఎందుకంటే తను భర్త. సో ఏది జరిగినా కూడా వాళ్ళిద్దరి మధ్యలోనే జరుగుతుంది. సో అలాంటిది ఆమె పనిచేసే దగ్గరికి వెళ్ళి పర్టికులర్గా చంపవలసిన అవసరం ఏముంది, అంత కక్ష పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది. ఒకసారి అయితే నేను ఇక్కడ గాంధీనగర్లో ఉన్న పిఎస్కి రావడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. ఏమవుతారు శ్వేతకి మీరు? మమ్మీని అవుతారు. సో ఎన్ని సంవత్సరాలు అవుతుంది వాళ్ళిద్దరికి పెళ్ళై? వాళ్ళకి పెళ్ళి 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు. ఎన్ని సంవత్సరాలు ఉంటారు పిల్లలకి? ఒక బాబు 5 సంవత్సరాలు ఉంటాడు, ఒక ఆయన 3 సంవత్సరాలు ఉంటాడు. ఈ 10 మీ అల్లుడి పేరేంటి? రాజు. రాజు ఏం పని చేస్తుంటాడు? రాజు ఆటో నడుపుతాడు. ఎప్పుడైనా శ్వేత చెప్పిందా ఇట్లా గొడవలు అవుతున్నాయి అమ్మా, ఇట్లా చెప్పిందమ్మా. ఇన్ని రోజుల దాకా చాలాసార్లు చెప్పింది. మొన్న సంవత్సరం నుండి అయితే చెప్తుంది ఆమె, ఇట్లా గొడవలు అవుతున్నాయి మామే, నన్ను ఇట్లా టార్చర్ పెడుతుండు, నేను ఉండలేను అని చెప్పింది. అంటే ఇన్ని రోజులు సంది బాగానే ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మరి ఎందుకు గొడవలు అయితే నేను చెప్తున్నావు కున్ను, ఏమైంది, మేము ప్రేమతో కున్ను అని పిలుచుకుంటాం, ఏమవుతుంది నిజం చెప్పు అంటే, లేదమ్మా ఒక పిల్లని పెట్టుకున్నాడు, దానికి ఒక పిల్ల అయ్యింది, నాకు ఇట్లా తెలిసింది, ఇంకో పిల్లని పెట్టుకున్నాడు, ఆ పిల్ల ఉంది, మళ్ళీ నన్ను ఇట్లా అది చేస్తున్నాడు, నాకు ఉండాలని లేదు అని చెప్పింది. అంటే నేను అన్న ఎందుకు ఉండాలని లేదమ్మా, ఉండను లే, పోనీ లే చేసుకోవాలి అట్లనే అంటే, లేదు మమ్మీ నేను అస్సలు ఉండను అని చెప్పేసి బట్టలు గిట్ట తీసుకొని నా ఇంటికి వచ్చేసింది. మీ ఇంటికి వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఈ మధ్యలోనా లేకపోతే వచ్చి కూడా? ఇప్పుడు ఆమె వచ్చి మాకు దగ్గర సంవత్సరం అవుతుంది. మీతోనే ఉంటుంది? సంవత్సరం ఉంటుంది పిల్లల పెట్టుకొని. టార్చర్ ఒకటే టార్చర్ పెడుతుంది. అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో రాజు మీ ఇంటికి రావడం, మాట్లాడడం అట్లాంటి ఇంటికి వస్తున్నాడు 2-3 సార్లు వచ్చి ఆ పిల్ల నువ్వు ఒక టార్చర్ పెడుతుంటే ఆ పిల్ల ఇంటికి వస్తే గదిరిస్తుండే, నేను రాను. కేసు కూడా పెట్టింది. ఇప్పుడు కేసు పెట్టి కూడా 7-8 నెలలు అవుతుంది. విడాకుల గురించి పెట్టుకుంది.
పెట్టుకున్నాక కోర్టు చుట్టూ కూడా తిరుగుతున్నది. తిరుగుతుంటే మళ్ళీ ఉండి నేనేమన్నా కదా మేము ఆడికి నచ్చ చెప్తున్నాం, ఇప్పుడు పోనీళ్ళే ఎంతమంది మొగోళ్ళు ఇట్లా ఉండరు, సంసారం చేసుకోవాలి, ఎట్లా బిడ్డ ఇట్లుంటే అని అంటే, లేదు మమ్మీ వాడు చాలా టార్చర్ చేస్తుండు, మన చేతులు ఎప్పుడు నా ప్రాణం పోతుంది, నువ్వు పట్టించుకుంటా లేవంటే, లేదమ్మా ఏం కాదు అని అంటే, ఓ దినం మా ఇంటికి వచ్చి పున్ను నాతో మాట్లాడతలేదు అట్లా తయారైపోతుంది అని చెప్పేసి చేయగొసుకున్నాడు. 2 గంటల ఆయననే. ఇప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడైనా శ్వేతతో మాట్లాడిందా? రెండో పెళ్లి చేసుకున్నామే లేదు మాట్లాడి. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఆమె ఒక దినము ఏం చేసింది, ఆ ముగ్గురు ఫోన్ తీసుకొని వాయిస్ రికార్డింగ్ మొత్తం రికార్డింగ్ విన్నది. ఆ ఫోన్ తీసుకొని ఎవరితో మాట్లాడుతుండో రాజా అని చెప్పేసి ఉంటే ఆ పిల్ల మొత్తం దానిలో రికార్డు ఉన్నది ఆమె ఫోన్లో వేసుకుంది. రికార్డింగ్ మొత్తం ఆమె ఫోన్లో ఉంది, ఇప్పుడు కూడా ఉంది అది. ఇప్పుడు రాజు చేసిన వివాహేతర సంబంధంతో పాటు ఈమెనే కక్ష కట్టి చంపిండని చెప్పొచ్చు. అంత పగేముంది అసలు ఆమె మీద? ఆయనకు ఎందుకు పగ ఉందో మాకు కూడా తెలియదమ్మా. ఆ పిల్ల పనికి వస్తుంది. సొంతం అక్క. మీతో ఎట్లుండేటోడు రాజు? అంటే మాట్లాడేటోడు? మాట్లాడాడు. మా ఆయనకు అసలు పడదు, సదాకులు కదా ఆయనకి. మా ఆయనకు పడదు. మా ఆయనకి ఇష్టం లేదు ఆయనతో నేను మాట్లాడాను. ఇంకా ఆయనకి మా చెల్ల మీద అంటే అనుమానం, చాలా అనుమానం. ఆమె డ్రెస్సింగ్ వేసుకున్న అనుమానం, ఆమె బయటికి వెళ్ళిన అనుమానం, ఆమె శాలరీ తెచ్చాలి, ఆయనకి ఇవ్వాలి. ఆమె ఒక్కరోజు డ్యూటీకి పోకపోయినా ఆయనకు అనుమానమే. నువ్వు డ్యూటీకి ఎవరన్నా డ్యూటీకి పోకపోతే పోలేదు అని అనుకొని కూర్చుంటావు. ఆయనకు నువ్వు డ్యూటీకి ఎందుకు పోలేవు, ఏం చేసినావు నువ్వు అని అంటాడు. డ్యూటీకి పోతే నువ్వు డ్యూటీకి ఎందుకు పోయినావు అని అంటాడు. ఎటు తిరిగి ఆమె టార్చరు. అంటే ఈ 10 సంవత్సరాల్లో అసలు ఎట్లుండేవాళ్ళు వాళ్ళు? ఈ మధ్యలోనే 1 year నుండి గొడవలు అవుతాయి. 1.5 year నుంచి గొడవ అవుతుంది. ఆ 1.5 year నుంచి గొడవ ఎందుకు అవుతుంది అంటే, ఆయన ఒక అమ్మాయిని పెట్టుకుండు, ఆమెతో రిలేషన్లో ఉండి ఒక బాబుని అన్నాడు. కానీ ఆమె అక్కడ నుంచి ఎప్పుడు తెలిసింది? ఆమె ఇప్పుడు 1.5 year అయింది కదా. అప్పుడు అంటే శ్వేత మీ ఇంటికి వచ్చి ఉండడం వల్లనే మీకు ఈ విషయం అప్పటిదాకా మీకు ఈ విషయాలు ఏం తెలియదు. ఆమె వచ్చి మాకు చెప్పింది, అత్తాపూర్ పిఎస్లో కంప్లైంట్ పెట్టింది. అప్పటి నుంచే ఇప్పటిదాకా కేసులు అవుతున్నాయి. కోర్టులో ఆమె విడాకులకు పెట్టింది. మా చెల్లె నన్ను చాలా టార్చర్ చేస్తాడు. నైట్ పుట్టమా ఏమని అనుకోనివాడు. చాలా గలీజా చేయడం, ఏమని కొట్టడము, తిట్టడము, చెడ్డ మాటలు అనడం. ఆయనకి మంద అలవాటు ఉందో లేదో తెలియదు కానీ మా చెల్లెనే నాకు చెప్పింది ఆయనకు డ్రగ్స్ ఉన్నాయి, గంజాయిలు తీసుకుంటాడంట, డ్రగ్స్ తీసుకుంటాడంట. ఇప్పటికి ప్రజెంట్ మొన్న 10 days బ్యాక్ చెప్పింది నాకు మా చెల్లె. వాడు మళ్ళీ ఇట్లా చేస్తుండు, మళ్ళీ ఒక దాంతో మళ్ళీ ఇట్లా మాట్లాడుతుండు. మా ఇంట్లో సొంతం టెర్రస్ పైననే ఒక పిల్లని పెట్టుకొని ఉంటే ఆమె వీడియో, మా చెల్లె వీడియో బి తీసింది. మా చెల్లె ఫోన్లో ఉంది వీడియో. వీనికి ఈయనని తీసుకొని పోలీస్ స్టేషన్లో చెప్పింది, ఇంట్లో మాకు చూపించింది. అక్కడ పోలీసు వాళ్ళు బి లేదా మీకు ఎట్లా కోర్టులో మీకు నడుస్తుంది కేసు, అక్కడనే చూసుకోవాలి ఏమున్నా, ఇక్కడ దాకా రావద్దని అక్కడ అన్నారంట వాళ్ళు. ఇన్ని చేస్తుంది వాడు. ఇంకా ఎప్పుడు చూడు ఒకటే చెప్తుంది, మేడం వానితో నాకు ఎప్పటికైనా పానాపాయం ఉంది, వాడు నన్ను ఎప్పటికైనా చేసిండు. 2 సార్లు అన్నాను మేడం. పెద్దమ్మ కొడుకు ఎప్పుడన్నా చెప్పేదా శ్వేత మరి ఇట్లా అవుతుందని? నాకు ఇంతవరకు అయితే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి చెప్పిందంట. 2 సార్లు అటాక్ చేసిండు, ఒకసారి నెత్తి మీద కొట్టిండు ఇట్లా, అంటే పర్సనల్గా పంచులు ఇట్లా కొట్టిండు అని చెప్పేసి అన్నాడంట. అయితే అప్పుడు మేము ఏమంటే ఇంకా పెళ్ళ మొగుని ఎవరైతే ఇడిపోయామో అంటే విరగొట్టమని ఓడదు ఫ్యామిలీ వరకు అయితే అందరం కలుపుదామనే చూసుకున్నాం. కలుస్తారు ఇప్పుడన్నా కలుస్తారు అని చెప్పేసి అట్లా ఆలోచించుకున్నాం మేము. కానీ ఇప్పుడు ఇలా డేట్లో ఎంత చేస్తాడని చెప్పి మొన్న రీసెంట్లీ మా ఓన్ సిస్టర్ మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ కూడా వచ్చిండు. 1 week బాగానే ఉండు. కొన్నుతోటి మాటలు లేకపోయినా పిల్లలను ఎక్కించుకొని తినిపించడం చేపించడం. సొంతం వాళ్ళ 2 కొడుకులు ఉంటారు, వాళ్ళ 2 కొడుకులు చేపించడము తినిపించడము. మాట్లాడకపోయినా అన్నిట్లో అన్ని మంచిగా ఉండవు. మాట్లాడేమో అని చెప్పేసి మేము ఇక్కడ ఫ్యామిలీలో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అన్నిటికీ పిలిపించుకొని అన్ని దగ్గరలో ఉన్నాడు. కానీ లాస్ట్కి ఇలా డేట్లో చూసి ఇట్లా చేసాను మేడం. ఆయన అసలు నాకు అట్లా చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తేనా? అంటే మీరు ఆయనతో ఉన్న రిలేషన్ అంటే బాండింగ్లోనైతే ఇంతవరకు అయితే అసలు కనిపించలేడు. మరి నిన్న డేట్లో మళ్ళీ ఏమనిపించిందో ఆయనకు, మళ్ళీ ఏం తీసుకుండో ఆయన ఏం చేసిండో తెలియదు మేడం. మీకు తెలుసు అంటే డ్రగ్స్ తీసుకుంటారంటున్నారు కదా. డ్రగ్స్ అయితే ఇంకా మనం విన్నాం మేడం. అంటే తాగడు, ఏం అలవాట్లు లేవనైతే తెలుసు. కానీ ఇప్పుడు రీసెంట్లీ విన్నాం.
ఏం తీసుకుంటాడో అదైతే చూడలేదు. అంటే తాగడు అంటున్నారు, అంటే ఇట్లాంటి గొడవలే జరుగుతున్నాయి అని చెప్తున్నారు, కానీ అంత చంపే అంత వ్యక్తేనా అంటే మీతో ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన అయితే ఇప్పుడు 2-3 సార్లు అయితే మా ఇంటి మీద అయితే అటాక్ చేసి ఉండొచ్చు మా పిల్ల మీద. చేస్తే మేము పోయి అత్తపూరు పిఎస్లో కంప్లైంట్ పెట్టినాం మేము. సార్ ఇంటి మీదకి వచ్చి ఇట్లా చేస్తున్నాడు, పిల్లని టార్చర్ చేస్తుండు, మీరు ఏదన్నా చెప్పండి సార్, మా ఇంటికి రాకుండా చేయండి, మేము కిరాయి ఇంట్లో ఉంటాము, మేము బేసది అయిపోతాము, ఎందుకు సార్ ఇది ఇట్లా అంటే మేము చెప్తాం పోమ్మా అని వాడిని వినిపించేది, 1-2 మాటలు చెప్పి భయపడిపించేది, పంపించేది. కానీ ఇంత సీరియస్గా మీరు తీసుకోండి సార్ అని 2-3 సార్లు చెప్పిన పోయి నేను అక్కడ అత్తపూర్ స్టేషన్ చెప్పిన వాళ్ళు ఏం తీసుకోలేదు, ఏం పట్టించుకోలేరు మేడం. ఇంకా పంపించేసిర్రు, అవుతుంది ఉంటాయి పోతుంటాయి పోమా గొడవలు అని పంపించేసి. ఇప్పుడు ఎట్లా మేడం, ఇప్పుడు ఎవరు బాధ్యత? మా పిల్ల పోతే ఎవరు బాధ్యత? ఎవరు తెచ్చిస్తారు మాకు? ఇప్పుడు ఎవరు పిఎస్ఎల్ పట్టించుకోకపోతే ఇప్పుడు మా పిల్ల ఎట్లా? మాకు ఎవరు తెచ్చిస్తారు? చివరిగా మీకేమన్నా చెప్పిందా అమ్మ శ్వేత? నాకేం చెప్పలేదు. నిన్ననే అన్నది ఖాళీ మమ్మీ నేను ఉండను, నేను బొంబాయికి వెళ్ళిపోతా అన్నది. మా చుట్టాలు వస్తే నేను అన్నా కదా బొంబాయికి పోయి ఇద్దరు పిచ్చిన పిల్ల పెట్టుకొని ఎడుంటో మీ ఉండి పోదాం ఫస్ట్ వెళ్ళాం, కానీ నేనే చెప్పినా మీకు అందరినీ ఇట్లా అయిందమ్మా, పొద్దున తిరగకుండా వచ్చిందమ్మా, నా పిల్ల టిఫిన్ కట్టుకొని వచ్చింది, వానికి ఏం రోగం వచ్చిందో ఏమో, పొడిచిండు అంటే ఏడ చెట్పట పెట్టిండు అనుకున్నాం, కానీ ఇట్లా గొర్రెను పొడిచినట్టు నాకు అస్సలు తెలియదమ్మా, నా పిల్లలు కోసి పడేసి. అంటే ఇప్పుడు శ్వేత డైవర్స్ ఏడవకన్నమ్మా, శ్వేత డైవర్స్ ఇస్తుందనే ఒకే ఒక కొద్ది అంటే విడిపోతాం అన్న థాట్లో భయపెట్టియడానికి వచ్చి చంపిండా? అట్లా లేదమ్మా, మనకి అప్పనుంటైనా మనకి ఖచ్చితంగా ఉంది పిల్ల మీద, దాన్ని శ్వేత వల్ల బాగుంటుంది. ఆయనకి అనుమానం ఎక్కువ, ఆమెకి మొత్తము ఆయనకి అన్నీ ఉన్నాయి. నాకు తెలుసు మామని కాబట్టి ఆయన ఎప్పుడు కానీ ఇంతకుముందు 1 month ముందు వచ్చి అది చెరస్ తాగి సిగరెట్లు అది పెట్టుకొని తాగి వచ్చి మా బిల్డింగ్ మీద నరాలు కోసుకున్నాడు. పోతే అత్తపూర్ పిఎస్ రీసెంట్గా 1 month ముందర అత్తపూర్ పిఎస్ సర్కిల్ పోయి కంప్లైంట్ ఇస్తే సర్కిల్ నాడు ఏం రా పిచ్చోన్లాగా ఇస్తున్నావు, ఆల్రెడీ కేసు ఉంది, ఆ పిల్ల ఏమనేది కొడతావు, విడాకులు ఇచ్చిన ఆ పిల్ల ఇడిచి పెడతా అంటున్నావు, నువ్వు కోర్టులో చూసుకొని అన్నాడు. మళ్ళీ వచ్చినాడు, మళ్ళీ బిల్డింగ్ మీద దుంకినాడు, దుంకుతా అని బిడ్డ మళ్ళీ పోలీసులు వచ్చి 2-3 సార్లు పడ్డా. ఆయనకి ఏమంటే ఈ పాప మా బిడ్డ అంటుంది, డాడీ ఉంటే ఎప్పుడైనా నాకు పానకు అపాయం ఉంది, నువ్వే పిలిపిస్తున్నావు, నువ్వే మాట్లాడుతున్నావు, ఆయనతో మాట్లాడొద్దు అంటే లేన మా చిన్నపిల్ల ఉన్నావు, 2 పిల్లలు ఉన్నావు, కోర్టు విషయం చిన్నపిల్లని చూసుకొని పోతాను, ఇంటికైతే రానిస్తాం, తింటలేం చేస్తాం. ఇంకా ఆ ఉద్దేశంతో ఆ మనసులో అవన్నీ పెట్టుకొని రోజు రాత్రి 2 బజే 3 బజే వచ్చి టార్చర్ చేసుకుంటా ఫోన్ చేసుకుంటా ఏదంటే అది ఆయనకు అక్కడ కంప్లైంట్ ఇచ్చిరా? 3 సార్లు ఇచ్చాం అత్తపూర్ పిఎస్లోనే, మళ్ళా ఈ బాలపూర్ అది అమ్మర్పేట పిఎస్లో ఇచ్చినాం, మళ్ళీ ఎక్కడ పిఎస్లో గొడవ లేదు అక్కడ కంప్లైంట్ ఇస్తున్నాం, పోలీసులు ఏం యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన ఇట్లా పొడిచి పారిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నా మిమ్మల్ని కాంటాక్ట్ చేసిందా, మీరు మాట్లాడడం రావడం మరేమన్నా? రాజు వాళ్ళ ఫ్యామిలీ ఎవరు లేరు. ఇప్పుడు పొద్దుల మర్డర్ ఇప్పుడు జరిగిందండి, వాళ్ళ ఇంటికి పోయినాం, వాళ్ళు పోతూనే ఉన్నారు, మేము పిఎస్ఎల్ ఇచ్చినా అని లోపలికి వచ్చే వరకు దర్వాజా లాక్ వేసుకొని వెళ్ళిపోయినాం. ఆయనకి అక్రమ సంబంధాలు వస్తున్నామా, మొన్న మా డీసెంట్లో మొన్న 1 month ముందరే 16 పిల్లని పక్కకే వీడియో మా బిడ్డ తీసింది, మొత్తం వీడియో తీసింది. ఇప్పుడు ఏమో చనిపోయినామా తీసి అత్తపూర్ పిఎస్లో ఇచ్చినాం. అంటే మళ్ళీ చూసామని చేసినాడు, ఇట్లా లెక్కలు ఏం చేస్తావు అవి చేస్తావు అంటే ఆయన అక్రమ సంబంధాలు వస్తున్నామా, మా బిడ్డకి దీని గురించే దూరం ఉంది, ఎప్పుడన్నా ఈమెకి పానం ఉంది ఈయనకి అన్నీ అని ఇట్లా చెప్పిన ఆయన మా బిడ్డ. సో ఇప్పుడు ఎట్లా కూడా అంటే న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే రోజు ఎక్కడ చూసినా సమాజంలో ఇవే జరుగుతున్నాయి, రోజుకొకటి. నిన్న కూడా మేము జడ్చెల్లోకి వెళ్ళేసి వచ్చినాము, అక్కడ అమ్మాయిని ఇట్లనే ఒడవడం, మొన్న ఇక్కడ సికింద్రాబాద్లో కూడా అబ్బాయిని అట్లనే సైకోమ్మ వానికి కంపల్సరీ ఊరి వాడాలి, వాళ్ళని లంజోడు లేతే బయటకు వస్తాం మేమైతే ఇష్టమిస్తామని వాడు జైలు 3 నెలలు కానీ సంవత్సరం కానీ వాడిని మా బిడ్డకన్నా వానికి మొత్తం మేకని తుక్కడ కోసినట్టు కోసి పాడేస్తామని బయటకు వచ్చినట్టు అంతవరకు ఇచ్చేది మెయిన్ వాళ్ళు మీకేమన్నా నాకేం కాదమ్మా. నా పిల్ల వాడి నా పిల్లని 16 సంవత్సరాల పిల్లని ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్నాడు, ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్నాడు వాడు, మేనోడు కాడమ్మ వాడు, మైనర్ అప్పుడే పెళ్లి చేసుకొని బయటకు వెళ్ళింది. అప్పుడు మళ్ళీ వాడిని అక్కడ మీడ్చొక పిఎస్ వాళ్ళకి చెప్పి మనం పట్టుకొచ్చి 2 సంవత్సరాలు కోట్ల తిప్పినాం, నాంపల్లి కోట్ల, అట్లా కూడా ఇడిచిపెట్టకుండా ఆ పిల్లని పట్టుబడి పెళ్లి చేసుకున్నాం. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కదా, వాళ్ళు తీసుకున్నారు కదా, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఏమైనా మీ ముందు మాట్లాడము రప్పిస్తామని చెప్పడం ఏమైనా? ఏమంటలేరమ్మా వాళ్ళు ఏమంటలేరు, మరి మీ అమ్మాయికి న్యాయం జరుగుతుందా? అంటే మా అమ్మాయికి న్యాయం చేయాలనే కదమ్మా నేను చెప్పేది, మీకు న్యాయం చేయండి అమ్మా. ఏం చేస్తారమ్మా, నా పిల్ల చచ్చిపోయిన పిల్ల వస్తుందా? వాళ్ళ పిల్లలు వీళ్ళేనా? లేరమ్మా ఇంటి కాడు ఉండరు, అని అలాగ అస్సలు తెలియదు ఇంకా వాళ్ళ అమ్మ లేదని.
అస్సలు ఉండరమ్మా పిల్లలు తల్లి విడిచిపెట్టి. నాకు న్యాయం చేపిద్దండి, ఎటైనా చేసి వాడిని చంపాలి, వాళ్ళ అమ్మనైనా కూడా చచ్చిపోవాలి. పిల్లల్ని టార్చర్ పెట్టిండ్రు. కిషన్ బాగులు ఉంటారు వాళ్ళు, అత్తపూర్ పిఎస్ దగ్గరనే ఉంటారు వాళ్ళు. అక్కడనే ఇప్పుడు ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని చెప్పారు, నిజమేనా మరి? అంటూరు మేడం ఇక్కడ మీరు వెళ్ళి ఎవ్వరు వెళ్ళలే ఫ్యామిలీ మెంబర్స్? ఎవరం పోలే, మేమంతా ఇక్కడ ఊరికి వచ్చినాము. మీతో ఎట్లుండే శ్వేత అయినా రాజు అయినా ఎప్పుడైనా చెప్పేది అంటే పేరెంట్స్ శ్వేత, ఆమె పేరు శ్వేత, నిక్ నేమ్ ఏమో కున్ను. ఓకే. మాకు అక్కడ నైపుల్ దగ్గర ఉండేది, మేము చెత్త బజార్ నైపుల్ దగ్గర ఉండేది. మేము అక్కడ ఉండేది, అక్కడ రెంట్ మాకు అందరం ఒక దగ్గర ఉంటే జైన్ ఫ్యామిలీ అనమాట, మేము అందరం ఒక దగ్గర. ఆమె చిన్నది, వాడు చెప్పుల షాప్లో పనిచేసేది. అయితే తెలిసింది, ఇట్లా తెలిసి ఇట్లా ప్రేమిస్తున్నారని తెలిసేసరికి నేను మా వదిన పోయి చెప్పినాం, నువ్వు పెద్దోనివి, ఆ పిల్ల చిన్నది, ఆ పిల్లకి ఏజ్ లేదు, నువ్వు వదిలేసుకో. ఆ మాట అక్కడ దాకలే, ఎప్పుడు తీసుకెళ్ళిండో పిల్లని తీసుకుపోయిండు చెప్పకుండా చేయకుండా. అది ఏమంటారు, మన చార్మినార్ దగ్గర గాజులు తీసుకుంటాను ఇద్దరు పోయిండ్రు పిల్లలు. ఆ పిల్లని అక్కడ నుంచి అటే తీసుకెళ్ళిపోయినాడు. మాకు 2 days తర్వాత దొరికిండ్రు వాళ్ళు. ఇక్కడ మీర్చోక్ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ పెట్టాం. శ్వేత ఎప్పుడు చెప్పలేదా మీకు లవ్ మ్యారేజ్ ఇట్లా నా వెంట పడుతున్నా? లేదు, ఏం చెప్పలేదమ్మా, ఏం చెప్పలేదు అసలు. 10 సంవత్సరాలు అంటున్నారు. 10 సంవత్సరాలు అప్పుడు ఏమి ఇయర్ అందరం అక్కడ మేము అందరం అయితే ఇక తెలిసిన తర్వాత ఆమె పారిపోయింది. అట్లా అక్కడ కొన్ని రోజులు ఒక బాబు పుట్టేంత వరకు బాగానే ఉన్నారు, సెకండ్ బాబు పుట్టేంత వరకు కూడా బాగానే ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి గొడవలు ఏమి స్టార్ట్ అయినాయో, వాళ్ళు అటు నేను ఇటు. ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేసేది, అమ్మ ఇట్లా అంటే పోనీ రాజు చిన్నది చదువుకో అని వీనికి నచ్చ చెప్పేది, పిల్లకి నచ్చ చెప్పేది. ఎక్కువ శాతం శ్వేతకే నచ్చ చెప్పేది. మేము భర్త కదా చెప్పినట్లేనమ్మా, చిన్న పిల్లలు ఉన్నారు, మంచిది లేదంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు వచ్చేది మంచిగా ఉండేది. మరి అప్పుడు వాడు మన దగ్గర బాగా నటిస్తున్నాడు, జీవిస్తున్నాడు అమ్మా. అంటే నీకు ఏమైనా కట్నం ఇవ్వడం అట్లాంటివి ఏమైనా? ఏం లేదు, లవ్ మ్యారేజ్ చేసుకుని పిల్లని పారిపోయి తీసుకొని పోయిన ఎవరు కట్నాలు ఇస్తారమ్మా? పిలిచి మళ్ళీ వీళ్ళు మా అన్నవాళ్ళు కాదమ్మా, మా అన్నవాళ్ళు వాళ్ళ డెలివరీ చేసిండ్రు, వాడిని కొడుకులాగా చూసుకున్నారు, ఇంట్లో పెట్టుకొని తిండి పెట్టినారు, 3 పూటల తిండి, వాని బట్ట మంచి చెడ్డ అన్నీ వీళ్ళే చూసుకున్నారు. వీళ్ళిద్దరు ఎంత కష్టపడేది మాకు తెలుసు. మా అన్నవాళ్ళు పిల్లని మొన్న రీసెంట్గా పోయిన సంవత్సరం ఆపరేషన్ అయ్యింది, 80,000 పెట్టి ఆపరేషన్ చేయించింది, ట్యూబ్లో అది గర్భసంచిలో నిలబడిపోయినందుకు 80,000 పెట్టి ఆపరేషన్ చేపించింది. అట్లాంటివి ఏం పట్టించుకునేటోడు కాదు. డెలివరీ అయినా వాళ్ళ అమ్మనే చూడాలా, మంచి చెడ్డలైనా వాళ్ళ అమ్మనే చూడాలి, అన్నీ వాళ్ళ అమ్మనే. ఏ రోజు వాళ్ళ అత్తనైతే వాళ్ళ అత్త టార్చర్ నుంచి వాళ్ళు విడిపోయినారు. అసలు వాళ్ళ అత్త వాళ్ళని వాళ్ళ అత్త కూడా టార్చర్ చేసేది, వాళ్ళ అత్త కూడా టార్చర్ చేసి ఇంత కక్ష కట్టి ఆమె పనిచేసే దగ్గరికి వెళ్ళి మరి చంపవలసిన అవసరం ఏంది? ఓన్లీ డైవర్స్ లేదు, ఇంతకు ముందుకు 2 సార్లు అటాక్ చేసిండ్రంట. 2 సార్లు అటాక్ చేస్తే నాకే మా అన్న ఫోన్ చేసి చెప్పిండు, అమ్మ ఇట్లా సంగతి అంటే. వాడు నాకు 2-3 సార్లు ఫోన్ చేసి, అమ్మ ఇట్లా సంగతి అంటే రాజు మంచిది కాదు, ఒక ఆడపిల్లని ఇది చేయడం మంచిగా నేను చెప్తున్నా కూడా వాడు ఏం చేసినాడు, వాడు ఇది 3వ సారి చేసి కూర్చున్నాడు చూడండి. వాడు మట్టుకు మంచోడు కాదమ్మా, అనుకున్నంత మంచోడు అయితే కానే కాదు. వాడు ఎట్లాంటి శిక్ష పడాలనుకుంటున్నారు మీ ఫ్యామిలీ? మా వారికి అయితే మేము ఉరిశిక్ష వేసినా పర్వాలేదు, ఉరిశిక్ష పడాల్సిందే, వానికి పడాల్సిందే, ఖచ్చితంగా పడాల్సిందే. పిల్లలు అన్యాయం అయిపోయారు, వాళ్ళ పిల్లలు ఏం చేశారు మరి? ఏం చేశారు? నీవు ఆలోచించకుండా నేను అక్కడికైనా అన్నా. వాడు ఎన్నోసార్లు నాకు కంప్లైంట్ చేసినా నేను ఏమన్నా, రాజు నీకు ఇష్టం లేకపోతే వదిలేసి ఇంకో దాన్ని చేసుకోరా, దాన్ని బతకని అని కూడా చెప్పిన. పిల్లలు అంటే అది చచ్చిపోయేది, పిల్లలు అంటే పంచ ప్రాణం. ఇప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకుంటారమ్మా? నువ్వు పొద్దున ఉదయం పోతే రాత్రికి వస్తావు, తల్లి కదా పిల్లలు చూసుకునేది. ఆ చిన్నగా ఉన్నాడు, ఒక 8 సంవత్సరాల బాబు, ఒక 5 సంవత్సరాల బాబు ఉన్నాడు, ఎవరు చూసుకుంటారమ్మా? ఫ్యామిలీ అందరి మధ్యలో కూర్చొని మాట్లాడుకున్నా అన్నీ చేసినా కూడా వినలేదు వాడు. అది ఎట్లా అని అంటే ఒక రాక్షసి వెంబడిస్తాడు చూడు, దాన్ని అట్లా వెంబడిచ్చేది వాడు. గడుగున మళ్ళీ నా దగ్గర అన్నాడు, నేను 3 బాడీగార్డ్లను పెట్టినమ్మా, క్షణం అన్ని రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు నాకు, 5,000 ఇచ్చి నేను బాడీగార్డ్లను పెట్టిన. ఆయన నడుపుకునే ఆటోకి ఆయనకు బాడీగార్డ్లు 70,000 పెట్టి. మళ్ళీ ఆమె రీసెంట్గా ఏం చేసింది, ఇక్కడ నాకు టార్చర్ ఎక్కువ అయిపోయింది మా అమ్మతోని. అంటే ఆమెకు నానమ్మ కావాలా, మా అమ్మ నేను మేనత్తను కదా, మా అమ్మ వాళ్ళకి నానమ్మ కావాలి కదా పిల్లలకి. నానమ్మ ఏ రోజు ఒక రోజు చంపేశాడు నానమ్మ, వాని దగ్గరకు పోతా అని చెప్పిందంట. మా అమ్మ అదే చెప్పి ఏడుస్తుంది. ఓకే, మా అమ్మతో చెప్పి ఏడిసిందంట, వాని దగ్గర పోతే నన్ను చంపేస్తాడు అని. అంటే మీ ఫ్యామిలీ నేను వాని దగ్గరకు పోను, వాడు మమ్మల్ని చంపేస్తాడు. కానీ సరే పోకమ్మా, నువ్వు మా దగ్గర నుండి అన్నా సరే ఇట్లా మాయమాటలు చెప్పి ఆమె డ్యూటీకి వచ్చింది చూసి ఇట్లా చేస్తాడని మాకు తెలుసా? మొన్న రీసెంట్గా పెళ్ళైంది మేడం,
నా 14 తారీఖు రీసెంట్గా పెళ్ళైంది, మొన్న రీసెంట్ మే 14కి మా ఇద్దరు కోడళ్ళు పెళ్ళిళ్ళలో ఉన్నారు. అయితే ఆమె పెళ్లి కూతురు వెంబడినే ఉంది శ్వేత. ఎందుకంటే ఆమె కొంచెం యాక్టివ్గా ఉంటుంది, పార్లర్లో పనిచేస్తుంది, ఆమెను వెంబడి పెట్టినాం. అయితే ఎట్లా తిరుగుతుందో చూడు, దాని పని చేసేది ఉంది నా ఇద్దరు కోడళ్ళతో చెప్తున్నాడంట. నా కోడళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి చెప్తున్నాడు, ఇట్లా అన్నాడు మా దగ్గర. ఆయన అంత ప్రేమగా లవ్ చేసి చిన్నతనంలోనే పెళ్లి చేసుకున్నాడు, ఇంత కక్ష కట్టుకొని అంత దారుణంగా చంపిండంటనే అసలు ఇది వీళ్ళు ప్రేమ అనే మాటకి ప్రేమకు పెట్టొద్దమ్మా మేడం. ప్రేమకు అసలు అధికారమే లేదు అసలు. ఆయనకి అక్రమ సంబంధం వస్తున్నామ్మా వీడియోలోది. వాడు ఈ పిల్ల అడ్డు తొలగించుకున్నాలని చేసినాడు. వాడు అడ్డు తొలగించిన ఏం కాదు, వాడు ఎప్పుడు కానీ ఇక్కడ ఇవాళ కానీ జైల్లో 10 ఏళ్ళ కానీ రాని వానికి ఇదే సేమ్ శిక్ష. అది వానికి శిక్ష అనేది అయితే మేమనం వానికి ఏదో ఒకటి చేస్తాం, ఇడిచిపెట్టేది అయితే లేదమ్మా. వానికి అక్రమ సంబంధం ఎక్కువ ఉంది. మనకి మన ప్రేమ భార్య మీద ప్రేమ అనేది లేదు, పిల్లల మీద లేదు, ఎవరి మీద ప్రేమ లేదు ఆయనకి. ఆయనకు అక్రమ సంబంధాలు ఎంతో మందిని అట్ట పెట్టుకొని మాకు వీడియోలు బి అయినాయి మస్తు ఉన్నాయి. కానీ వీడియోలు పోలీసులు బి పట్టించుకున్నాయి. అత్తపూర్ పిఎస్లో బి చూపించినాం, అంబర్పేట పిఎస్లో బి చూపించినాం. మరి ఏ పిఎస్లో పట్టుకొచ్చిండాలి వాళ్ళు. మీతోనంటే మంచిగా ఉండేటోడు రాజు? మంచిగానే ఉండేవాడు, ఎందుకు ఇట్లా అయిందో అని అర్థమవుతలేదు. ఇప్పుడు బయట బాగానే ఉంటారు మేడం ఎవరైనా కానీ, లోపల ఉండేది ఎవరు చూపిస్తారు? అంటే ఎక్కువ కలవడానికి మీతో కలవాడు అంటే కలిసినప్పుడు ఎప్పుడైనా శ్వేత చెప్పేదా? మాట్లాడేవాడు. తెలియదు. మీరేమవుతారు అక్క? సిస్టర్. మీరు పెద్దామనా? ఎట్లా అంటే మీతో ఎట్లుండేటోడు ఆయన? అంటే ఇట్లా చేస్తారని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసి తోటి మేము అసలు మాట్లాడే మా చెల్లెతోటే మాట్లాడుతుండే. చెప్పేదా శ్వేత మరి ఇట్లా జరుగుతుందని? అని చెప్తుండే, మాకు చెప్తుండే, ఏడుస్తుండే. ఇంకా ఏం చేస్తాం అట్లా. ప్రస్తుతానికైతే కవాడిగూడలో జరిగినటువంటి ఇష్యూ మార్నింగ్ నుండి మీరు చూస్తూనే ఉన్నారు. ఇది కవాడిగూడ రత్నదీప్లో 4th ఫ్లోర్లో శ్వేత అనే అమ్మాయి ఒక సెలూన్లో పనిచేస్తుంది, అంటే ఒక పార్లర్లో పనిచేస్తుందంట. ఆ అమ్మాయికి కూడా పెళ్ళై 10 సంవత్సరాలు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, వీళ్ళు ముగ్గురు అనుకుంటా, ఈ అమ్మాయి చిన్నది. సో ప్రస్తుతానికైతే శ్వేత వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరే 1.5 year నుండి వాళ్ళ పిల్లలతోనే ఉంటూ ఇక్కడే ఈ స్పా సెంటర్లో కవాడిగూడలో ఉన్నటువంటి ఈ 4th ఫ్లోర్లో ఉన్నటువంటి స్పా సెంటర్లోనే తను వర్క్ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే పొద్దున 10:15 to 10:30 మధ్యలో ఆ అమ్మాయిని వెంట, అంటే వాళ్ళ భర్తనే, రాజు అనే వ్యక్తి వాళ్ళ భర్తనే, సో తన వెంట వచ్చి ఆ అమ్మాయిని కక్షగా, కనీసానికి నాకు తెలిసి అయితే ఒక 14-12 కత్తిపోట్లు అని అయితే చెప్పడం జరుగుతుంది. సో పోస్ట్ మార్టం అయితే ఇంకా క్లియర్గా ఇవ్వలేదు. నేను వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడిన విషయాన్ని బట్టి వాడు ఒక సైకో. సో వాడు ఆల్రెడీ మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, ఎన్నిసార్లు చెప్పినా కూడా సో మా అమ్మాయి వెంట పడుతూనే ఉన్నాడు. అతను అసలు వదిలిపెట్టడం లేదు. వానికి దాదాపుగా చాలా వరకు అక్రమ సంబంధాలు ఉన్నాయి. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్లనే ఈరోజు మా అమ్మాయిని ఇట్లా హతపరిచాడని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ రాజు మీద గంజాయి తాగడము, తర్వాత తిరగడము, సో ఇట్లా వాళ్ళ పెంట్ హౌస్ మీదనే ఎవరో 16 సంవత్సరాలకు చెందినటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని కూడా, అంటే వాడు బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నటువంటి వీడియో కూడా శ్వేత మొబైల్లో ఉందని చెప్పేసి అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. నిజంగా ఇది చాలా దారుణం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ 10 సంవత్సరాలు పెళ్ళై 1.5 year నుండి వాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో ఉన్నా కూడా ఎందుకు మరి రాజు ఇంత కక్షగట్టి ఈరోజు ఈ అమ్మాయిని ఇంత దారుణంగా తన పనిచేసే దగ్గరికి వచ్చి చంపడం జరిగింది. అయితే శ్వేత అనే అమ్మాయి ఇక్కడ ఏదైతే స్పాలో పనిచేస్తున్నప్పుడు ఆ అమ్మాయిని చంపుతున్న టైంలో సో మన బ్యాక్ సైడ్ వ్యూహం అని చెప్పేసి ఒక మన యూట్యూబ్ ఛానలే ఉంది. వాళ్ళు చాలా కష్టపడ్డారు ఆ అమ్మాయిని కాపాడడం కోసం. నిజంగా వాళ్ళ వల్లనే ఈ న్యూస్ బయటకు వస్తుందని చెప్పొచ్చు. వ్యూహం అని చెప్పేసి తెలంగాణ న్యూస్ ఛానల్ ఇది. సో పర్టికులర్గా అందులో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నారు, మనం మాట్లాడిద్దాము. వాళ్ళు కాపాడడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళ కెమెరా అయినా కావచ్చు, సో వాళ్ళ మీదకి కూడా కత్తితోని పొడవడానికి భయపెట్టించడం జరిగింది. సో వాళ్ళు దాదాపుగా చాలా వరకు ట్రై చేశారంట. సో ట్రై చేసినా కూడా వాడు అమ్మాయిని పొడిచి అక్కడ పడేసి శ్వేత ఇంకా అట్లనే ఆ రక్తం అడుగులోనే పడిపోయేది. అమ్మాయిని అంత దారుణంగా చంపాడు. సో నిజంగా నేను రోజు ఇదే చెప్తూ ఉన్నా. సో ఇప్పుడు నిన్న కూడా నేను జడ్చెల్లలో చూసినటువంటి ఆ అమ్మాయిది వైష్ణవిది చెప్పిన సేమ్ ఇలానే చంపుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏమొస్తుందండి అసలు మీకు? నాకైతే ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు. ఆల్రెడీ దాదాపుగా చాలా వరకు ఎఫైర్స్ ఉన్నాయంట, పెళ్లి చేసుకున్నాడంట, పాపని కన్నాడంట, అమ్మాయితో మంచిగా ఉండి అమ్మాయిని వదిలేయొచ్చు కదా. పాపం వాళ్ళ పేరెంట్స్కి కడుపు కోత పెట్టాడు. సో ఏదైతే కవాడిగూడిలో శ్వేతను వాళ్ళ భర్త రాజు చంపడం జరిగిందని చెప్పి చాలా క్లియర్గా మీకు నేను విజువల్ చూపెట్టడం జరిగింది. సో వ్యూహం ఇది కూడా మా అంటే సోషల్ మీడియా అని చెప్పొచ్చు. వీళ్ళు దాదాపుగా చాలా వరకు చాలా ట్రై చేశారు ఆ అమ్మాయిని కాపాడడం కోసం. ఆ రాజును బెదిరించడం ఇవన్నీ చేసినా కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు
టైప్యాడ్ అయినా కావచ్చు, కెమెరా అయినా కావచ్చు, అన్ని కింద పడిపోయినాయి. ఎందుకంటే ఆ విజువల్స్ కూడా మనం చాలా క్లియర్గా చెప్పొచ్చు. సో రియల్లీ వీళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే వీళ్ళ వల్లనే ఈ న్యూస్ అనేది బయటకు వచ్చింది. ఎందుకంటే ఇది 4th ఫ్లోర్లో జరిగినటువంటి సంఘటన. ఈ చుట్టుపక్కల జస్ట్ ఓన్లీ ఏంటంటే అన్ని కంపెనీకి సంబంధించిన అయినా, సాఫ్ట్వేర్కి సంబంధించిన అంటే ఇప్పుడు అమ్మాయిది మసాజ్ సెంటర్ అంటే స్పా సెంటర్ అని చెప్పొచ్చు, వీళ్ళది మీడియా అని చెప్పొచ్చు. ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఇది గల్లీ కాదు, జస్ట్ 4th ఫ్లోర్ ఉన్నటువంటి బిల్డింగ్లో కాబట్టి ఇది తెలుసుకోవడం అనేది చాలా కష్టం. మనం సీసీ ఫుటేజ్ తీసుకుంటే ఎట్లా చెప్పాడు, ఎట్లా వచ్చాడని చాలా క్లియర్గా తెలిసిపోయింది. ప్రత్యక్ష సాక్షి మనతో పాటు ఉన్నారు, ఒకసారి తన మాటల్లో అడిగి తెలుసుకుందాము. నమస్తే, మీ పేరు? అక్క నా పేరు శ్రీనాథ్. ఓకే, ఇక్కడనే వ్యూహంలో నేను పిఆర్ మీరు ఏ టైంకి చూసారు అతన్ని? అరౌండ్ మేము 10:30కి ఆఫీస్కి వచ్చినాం. 10:40కి మాకు బయట షూట్ ఉండే. ఓకే, మన లోగోలు కెమెరా స్టాండ్ పట్టుకొని మేము వెళ్తున్నాం. అరౌండ్ 10:40 అయింది. మేము లిఫ్ట్ దగ్గర పోయినాక లిఫ్ట్ కిందికి పోవాలి కాబట్టి బటన్ నొక్కినాం, వాళ్ళు పైకి వచ్చారు ఎగ్జాక్ట్గా. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఒకటేసారి వచ్చారు లిఫ్ట్లో? వాళ్ళిద్దరే లిఫ్ట్లో ఉన్నారు, ఎవరు లేరు. కింద నుంచి వచ్చారు పైకి దాకా. అమ్మాయి ఏమన్నదంటే అన్న అరెస్ట్ చేస్తుండు అని అన్నది. అరెస్ట్ చేస్తున్నానగానే మనం ఏమనుకున్నామంటే ఎవరో బయట పర్సన్ ఏమో అరెస్ట్ చేస్తున్నా అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి, బయటికి రా ఎవరిని రా నువ్వు అని చెప్పి మా ఇంకో కూలీకి నేను కలిసి బయటికి గల్లబట్టి బయటికి లాగినాం. వాడు బ్యాగ్ వేసుకొని ఉన్నాడు, బయటికి లాగి అక్కడ విండో దగ్గర గోడ కేసి ఒత్తినాం. ఒత్తి నేను కాలర్ పట్టుకొని ఇట్లా మనోడు ఇట్లా సిస్టర్ పట్టుకుని. అప్పటికైనా చేతిలో కత్తి ఉందా? లేదు, బ్యాగ్ ఉంది, బ్యాగ్లో ఉందంట. అది తర్వాత విషయం తెలిసింది. మేము ఆ గోడకి ఇట్లా ఆనిచ్చి గట్టిగా పట్టుకున్నాం, కాలర్ పట్టుకున్న తర్వాత అన్న మా వైఫ్ అన్న మాట్లాడడానికి వచ్చినా అన్నాడు. అన్న తర్వాత అమ్మ నిజమేనా మీ హస్బెండేనా అంటే అవును అన్నట్టుగా అని అన్నది. అనగానే ఇక ఫ్యామిలీ మ్యాటర్స్, మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఏమి ఇష్యూస్ ఉన్నాయి మనకు తెలియదు కాబట్టి సరే అన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఏమైనా ఉంటే మాట్లాడదాం అంటున్నా. అమ్మాయి దగ్గరికి వచ్చి అన్న బ్యాగ్లో కత్తి ఉందన్న, పొడదామని ఇబ్బంది పెడుతుండే, చంపుదామని ఫిక్స్ అయ్యి వచ్చింది అన్నట్టుగా మాట్లాడింది. అనగానే రే బ్యాగ్ పక్కన పెట్టు, మాట్లాడదాం, ఏదైనా ఉంటే మాట్లాడదాం, పక్కనే మన మీడియా ఛానల్ ఉంది కదా దాంట్లో కూర్చొని మాట్లాడదాం, పక్కన పెట్టు అంటూనే ఉన్నా. కథ వాడు ఏం చేసాడు, కత్తి తీసిండు, బ్యాగ్లోకి వెళ్ళి మమ్మల్ని దోసేసిండు. ఓకే, మిమ్మల్ని ఇద్దరిని దోసేసాడు. మా కొలిగ్ ఇటు సైడ్ అయ్యిండు, నేను అక్కడ లిఫ్ట్ దగ్గరనే ఉండే, నేను అట్ అయినా మా కొలిగ్ ఇటు సైడ్ అయ్యిండు. నేనేమో అక్కడ రే ఆగరానే వెనకాలని వస్తూనే ఉన్నా. ఇక్కడ వరకు అమ్మాయి వచ్చింది, అమ్మాయి రాగానే వెనకాల పట్టుకొని ఇట్లా గుంజంగా ఆమె తిరిగింది. ఇట్లా తిరగగానే ఇట్లా స్ట్రేట్ ఇదే పొజిషన్లో ఉండే, అటు సైడ్ ఉండి అమ్మాయి ఇటు సైడ్ ఉంది పొడిచింది. రే ఆపరా అని అంటున్నాను. మా కొలిగ్ కూడా ఇట్లా పట్టి గుంజి మా ఊరి దగ్గర కూడా పొడవడానికి వచ్చిండు. వచ్చాక మా కొలిగ్ ఇటు సైడ్ అయ్యిండు, నేను అటు సైడ్ అయినా. నేను మన టైప్యాడ్ స్టాండ్ ఉంది దాంతో కొడదామని నేను ట్రైపాడ్ లేపినాక కూడా నా దగ్గర కూడా పొడదామని అని ఇట్లా ఒకటే కత్తి ఉంది ఆయన దగ్గర. అయితే వాస్తవానికి మనం అక్కడ చూసినది ఒకటే కత్తి, పొడవేటప్పుడు ఒకటే కత్తి ఉంది. ఆ కత్తితో బోర్సిండు. నేను అరుస్తానే ఉన్నా, వాచ్మెన్ అని అంటున్నాను. ఎందుకంటే స్పాలో ఇంకెవరు రాలేదు. అరౌండ్ ఆ టైంలో ఎవరు రారేమో, లేకపోతే ఎవరు లేరేమో, ఎవరు రాలే. వాచ్మెన్ అరుస్తాను ఉన్నా, పైన వాచ్మెన్ అయినా కిందికి వస్తాడేమో అని. ఎవరు రాలే. ఇంకెక్కువ అరిసేసరికి మా దగ్గర ఉన్న మా వాళ్ళే బయటకు వచ్చారు ఏమవుతుందని. సడన్గా చూసేసరికి వాళ్ళకి అర్థం కాలే ఏమవుతుందని. అన్న ఇట్లా పొడుస్తున్నా అనగానే మన లైట్ స్టాండ్ ఉంటుంది, లైట్ స్టాండ్ తోటి కుడదామనే ఉద్దేశంతో మనలో తీసుకొని బయటకు వచ్చారు. అప్పటికే వాడు పొడిసిండు, కిందికి వస్తుండు, లిఫ్ట్లో పోకుండా స్టెప్స్ దిక్కుండా నడుచుకుంటూనే వెళ్ళిండు. వాడి ముందు నేనున్నా, కింది దాకా వాంతో నేను కలిసి కత్తి ఉంది అక్క, కత్తి ఉంది, నేనేం చేయలేకపోయినా. ఇంకా అంత సిచ్యువేషన్ లేదాడా. అమ్మాయి అన్న కాపాడు అన్నది, కాపాడలేకపోయినాం. సారీ చెల్లమ్మ, ఎందుకంటే కళ్ళారా మేము చూస్తూనే ఉన్నాం, పొడుస్తూనే ఉన్నాడు. కిందికి పోయేసరికి అంత కళ్ళ ముందు మీరు చూసారు కదా సిచ్యువేషన్, మీకు ఎట్లా అనిపించింది? అంటే ఒక అమ్మాయిని అంత ట్రై చేసినా మీరు కాపాడలేకపోయారు. ఏం చేస్తాం అక్క, అమ్మాయి అయితే అడిగింది అన్న అని. సిచ్యువేషన్ అట్లా లేదు. అంతేందుకు ఇక్కడ మేమిద్దరం ఉన్నాం, బయట 20 మంది వాని వెనక ఉరికినాం. 20 మంది కూడా పట్టుకోలేకపోయినాం వాడిని, ఎందుకంటే వాని దగ్గర కత్తి ఉంది. ఆ కత్తితో ఎవరి మీద దాడి చేస్తారనేది తెలియదు. వాడిని బయటకు తీసుకువెళ్ళి బయట చాలా వరకు అందరు చూసారు. అన్న మనం పట్టుకొని పైన అమ్మాయిని పొడిచేసి వచ్చిండు, పట్టుకొని అని కూడా చాలా మంది చూసారు, పట్టుకుందామని ట్రై చేసారు, వచ్చారు కూడా. కానీ మన దగ్గర కత్తి ఉండేసరికి ఎవరేం చేయలేకపోయారు. మళ్ళీ రివర్స్ ఇక్కడ మన ఈ సెల్లార్ ఎంట్రీ ఉంటుంది, అక్కడ బండి పెట్టిండు, స్కూటీ యాక్టివ్ 5G, అది తీసేసుకొని కత్తి చేతులను పట్టుకొని బండి స్టార్ట్ చేసుకున్నాడు. ఎవరైనా దగ్గరికి వస్తే పొడి చేద్దే అనే ప్లాన్ తోటి ఉన్నాడు. అక్కడ పోయిన తర్వాత వేరే కత్తి తీసిండు, ఇక్కడనేమో స్ట్రేట్గా ఉండే కత్తి తీసిండు. అక్కడ పోయిన తర్వాత మన కొబ్బరి బొండాలు కొట్టే టైప్లో కొన్ని క్రాస్ ఉండే కత్తిని తీసిండు. అక్కడ జనాలందరికీ ఆ కత్తితో బెదిరించుకుంటే స్కూటీ దగ్గరకు వచ్చాడు, స్కూటీ తీసుకుని వెళ్ళిపోయింది.
ఓకే, ఆ విజువల్స్ అన్నీ ఉన్నాయన్నట్టు ఇంకా. అంటే మనం బండి తీసుకొని పోయే విజువల్ ఒకటి మన దగ్గర ఉంది. ఇక్కడ లిఫ్ట్ దగ్గర అయిన ఇన్సిడెంట్ అంతా అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది, అందులో రికార్డు కావచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ ఛానల్ వాళ్ళందరికీ చాలా ట్రై చేశారు కానీ అమ్మాయిని కాపాడలేకపోయినా. అదొక్క బాధ ఉంది అక్క. అన్న అన్నది ఎవరో చెల్లె అన్న కాపాడని అన్నది, అయినా కూడా మేము కాపాడలేకపోయినాం. సారీ చెల్లెమ్మ. కత్తితోనే అమ్మాయిని ఇక్కడ ఫస్ట్ ఆ మెడకాయకి ఇట్లా కట్ చేయడము, కత్తితోనైతే పొడవడం జరిగితే ఇవన్నీ రక్తం మరకలు మనం చూడొచ్చు. ఆ అమ్మాయి ఎంత విలవిల కొట్టుకొని అన్నా నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, అన్నా నన్ను కాపాడండి అని చెప్పేసి చాలా దారుణంగా అడిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఆల్రెడీ ఆ అమ్మాయికి కూడా ఇప్పటిదాకా శ్వేత మీద రాజు 3 సార్లు, అంటే ఇది 2 సార్లు అటెంప్ట్ చేయడానికి కూడా ట్రై చేశాడంట ఆల్రెడీ, అంతకుముందుకు కూడా. అసలు అంత కక్ష ఎందుకు? 10 సంవత్సరాలు అమ్మాయి చిన్నగా మైనర్ ఉన్నప్పుడే 16 సంవత్సరాల్లోనే ఈ రాజు శ్వేతను తీసుకొని వెళ్ళి మరి పెళ్లి చేసుకొని వచ్చాడంట. అప్పటి నుండి వాళ్ళ ఫ్యామిలీ కూడా సో ఆటో నడుపుకోవడమే జరుగుతుందంట. సో ఆటో నడుపుకున్నటువంటి డబ్బులతోనే ఆ పిల్లలిద్దరిని కనడము, తర్వాత 10 సంవత్సరాలు ఎట్లనో ఒకలాగా వెళ్ళదీయడం జరిగిందంట. ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా గొడవలు పెడతారట, అనుమానిస్తారంట. మందంగా తయారైనా కూడా అక్కడ చూసినావా ఎవరి కోసమో రెడీ అయింది, ఎవరి కోసం చేస్తుందని చెప్పేసి ఇట్లా అనడము. ఆమె 1.5 year నుండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ డైవర్స్ తీసుకోవడానికి అప్లై చేసినా కూడా ఆ అమ్మాయిని అంతా వేధించి ఈరోజు చాలా దారుణంగా అమ్మ పనిచేసే దగ్గరికి వచ్చి ఇంత దారుణంగా చంపడం జరిగింది. సో నిజంగా ఇది చాలా దారుణం అని చెప్పొచ్చు. ఇప్పుడు శ్వేతను వాళ్ళ పేరెంట్స్కి ఒక కూతురు లేకుండా చేశాడు, 2 పిల్లలకి ఒక తల్లి లేకుండా చేశాడు. మరీ అంత కసాయి తండ్రిగా మారినటువంటి వ్యక్తి రాజుకు నిజంగా కఠినంగా శిక్ష పడాలని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కోరుకుంటున్నారు. ఏ రోజైతే వాడు జైల్లోకి వెళ్ళి వస్తే, వాళ్ళ మామగారు చెప్తున్నారు, జైల్లోకి వెళ్ళి వస్తే మాత్రం ఖచ్చితంగా వాడిని మేము నా కూతురు ఎట్లా చంపిండో వాడిని అట్లనే చంపుతామని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. అసలు నిజంగానే శ్వేతకు న్యాయం జరుగుతుందా? సో ఎక్కడున్నా శ్వేత ఆత్మ శాంతించాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ప్లీజ్ మీరు ఖచ్చితంగా శ్వేతకు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.